వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం ఈరోజు అనగా డిసెంబర్ 27, 2024న వివిధ దినపత్రికలలో వచ్చిన వార్తల్ని మనం ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చూద్దాం. అందులో మనం మొట్టమొదటగా ఏ పత్రిక తీసుకున్నా ఈరోజు మనకు కనిపించింది మన్మోహన్ సింగ్ గారి గురించి. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 1932లో ఈయన ఎక్కడ అంటే జన్మస్థలం వచ్చేసి మనకు పాకిస్తాన్లో జన్మించాడు. అంటే అప్పుడు అన్డివైడెడ్ ఇండియా ఉండే కాబట్టి. సో స్కూలింగ్ అంతా కూడా తను అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనందరికీ తెలిసిందే 1947లో పార్టీషన్ తర్వాత అనేక మంది కాందశీకులు రెఫ్యూజీలు వచ్చినట్టుగా మన్మోహన్ సింగ్ కూడా వచ్చాడు. చూడండి, పాకిస్తాన్ నుంచి భారతదేశానికి ఈ రెఫ్యూజీస్గా వచ్చిన వాళ్ళలో ఇద్దరు గొప్ప నాయకులు అయ్యారు దేశానికి. ఒకరేమో ఎల్కే అద్వానీ సింధీ, మనందరికీ తెలిసిందే. రెండవది వచ్చేసి మనకు డాక్టర్ మన్మోహన్ సింగ్. అంటే ఇద్దరు కూడా భిన్నమైన నేపథ్యంతో వచ్చిన వాళ్ళగా మనకు కనిపిస్తారు. ఒకరేమో జనసంఘ్ నుంచి ఫుల్ టైం పొలిటీషియన్గా అత్యున్నత స్థానానికి ఎదిగితే, ఒకరేమో ఫుల్ టైం అకాడమిషియన్గా ఉంటూ తర్వాత కాలంలో యాక్సిడెంటల్గా రాజకీయాలకు వచ్చి యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్గా కూడా కొంతమంది పాత్రికేయులు పిలిచే స్థితిలో వచ్చిన ఈయన యొక్క దేశ అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషించాడని చెప్పవచ్చు. కొన్ని మనకు ఎంటైర్ హిస్టరీని మనం తీసుకున్నప్పుడు కొన్ని వాటర్ షెడ్స్ అనేటివి ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం చెప్పేటప్పుడు ఒక అలెగ్జాండర్ గురించో, లేకపోతే ఒక చెంగిస్ ఖాన్ గురించో, లేకపోతే ఒక హిట్లర్ గురించో, లేకపోతే ఒక అబ్రహాం లింకన్ గురించో, ఇట్లా మనం నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ, గౌతమ్ బుద్ధ చెప్పినట్టుగా స్వతంత్ర భారతదేశంలో ఈయన పాత్ర ఎంతమంది ప్రధానమంత్రులు వస్తుండొచ్చు, ఇంకా ఇకపై కూడా రావచ్చు. కానీ మన్మోహన్ సింగ్ గారి పాత్ర అనేది మాత్రం ఒక అద్భుతమని మనం చెప్పవచ్చు. ఎందుకంటే 1900 అంతకుముందు చేసిన వాళ్ళు రాంగ్ అని కాదు, ఆ రోజులో ఉన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక కాలమాన పరిస్థితుల్లో అది కరెక్ట్. ఆ తర్వాత కాలంలో వచ్చిన టేక్ ఆఫ్ అనే దాంట్లో మాత్రం ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఒక ఫినాన్స్ మినిస్టర్గా కానీ మరియు పొలిటీషియన్ అంటే ప్రైమ్ మినిస్టర్గా కానీ మనం చూడొచ్చు. సో తను ఈరోజు ఒక విషయం కూడా చెప్పడం జరిగింది మీకు. అదేంటంటే అనేక మంది చాలామంది ఏమన్నారంటే ఈయన గురించి, నీవు ఇప్పుడు రాజకీయాల్లోకి పివి నరసింహారావు గారు పిలిస్తే వెళ్తూ ఉన్నావు, ఎందుకంటే ఈయన ఆర్బీఐ గవర్నర్గా, ఎకనామిక్ అడ్వైజర్గా అన్నీ చేసి వచ్చాడు. ఇది నీకు నిన్ను స్కేప్ గోట్ చేయడానికి ఇస్తున్నారు అంటే నేను దీన్ని ఒక ఆపర్చునిటీగా భావిస్తున్నా, దేశాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన అవకాశంగా భావిస్తున్నా అని చెప్పాడంటే ఆయన ఎంత పాజిటివ్ సైన్గా ఉండేవాడో తెలుసు. ఇంకొక విషయం కూడా చెప్పాల్సి వస్తే, చాలా వరకు ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టిన ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది మన్మోహన్ సింగ్ గారని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత నుంచి ఏ ప్రైమ్ మినిస్టర్ మనకున్నా కూడా ఎవరు ప్రెస్ మీట్లు పెట్టింది లేదు, అంత స్క్రిప్ట్ చదవడమే తప్ప. అంటే ప్రెస్ మీట్ ఉండదు, మీరు చూడండి, విలేకరుల సమావేశం అనేది జరగదు. సో ఇది ఒక విషయాన్ని మనం తీసుకుంటే దీన్ని అందరూ కూడా ఒకసారి షాక్ అయ్యారు. ఎందుకు అని అంటే అందరిలో వివాదరహితుడుగా ఈయన ఉన్నాడు. కానీ ఈయన కాలంలో కొన్ని అద్భుతాలు కూడా జరిగాయండి. ఒకటి, ఒక నాన్ గాంధీ ఫ్యామిలీ నుంచి వచ్చి 10 years, అంటే మోడీ వేరే పార్టీ నుంచి వచ్చిన. రెండవది, ఇప్పటికీ మనం ఆధార్ అనే దాన్ని తెచ్చింది కానీ, ఉపాధి హామీ పథకం తెచ్చింది కానీ, అణు ఒప్పందం ద్వారా ప్రభుత్వాన్ని రిస్కులో పెట్టుకొని కూడా దేశమే ముఖ్యమని ముందుకు వెళ్ళిన నాయకుడిగా కానీ, తర్వాత ప్రత్యేకించి తెలంగాణ వారికి వచ్చే వరకు మాత్రం వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ ఉన్న దాంట్లో కానీ అదే కాకుండా మీరు ఇక్కడ చూడండి, చంద్రయాన్, మంగళయాన్, ఎడ్యుకేషన్ రైట్, ఫుడ్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఎవరి కాలంలో జరిగినవంటే అవన్నీ మన్మోహన్ సింగ్ కాలం అని చెప్పవచ్చు. ఈరోజు మనం మంగళయాన్ చేస్తున్నాం, ఎక్కడికో వెళ్తున్నాం, ఇది XYZ కాదు. అసలు యాక్చువల్గా దాని ఫౌండేషన్ అంతా ఎవరు అంటే మనకు మన్మోహన్ సింగ్ అనిపిస్తారు. కానీ ఇంకొక దురదృష్టం కూడా ఈ టైంలో జరిగింది ఏంటంటే, అవి నిజంగా జరిగినా లేకపోతే ఎగ్జాగరేట్ నెంబర్స్ అని కాకుండా కొన్ని 2G స్పెక్ట్రమ్ స్కామ్ అనే ఒక నెగిటివ్ కానీ, లేకపోతే బొగ్గు కుంభకోణం వంటివి కానీ కూడా కొంతమేరకు ఈయన పైన, అంటే ఈయన పర్సనల్గా అందులో ఉండడానికి కాదు కానీ ఈయన కాలంలో ఈయన కొంచెం స్ట్రిక్ట్గా లేకపోవడం వల్ల జరిగిన సంఘటనలుగా కూడా కొందరు చెప్తారు. సో దానివల్ల మనం ఈరోజు అందరం కూడా ఆయనకు గుర్తుగా ఆయన సంతాప దినం కూడా మనం నిర్వహించుకుంటున్నది అనేది మనకు తెలిసిందే. తర్వాత రెండవ వార్తకు వచ్చే వరకు మనం ఈరోజు చూస్తే జెస్సీ రాజ్. ఈ జెస్సీ రాజ్ ఎవరు అంటే స్కేటింగ్ క్రీడాకారుడు జెస్సీ రాజ్ గారికి ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి అయిన ఈవిడ రాష్ట్రీయ బాల పురస్కార్ అనేది 2025 ఇచ్చారు. వాస్తవంగా ఇదేంటంటే మనం వీర్ బాల దివస్ అనేది కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. అది ఎప్పుడు అంటే December 26 ఎవ్రీ ఇయర్. మనకు సిక్కు గురువులలో చివరివాడైన గురు గోబింద్ సింగ్ యొక్క కుమారులు
మతాన్ని అన్నప్పుడు ప్రాణత్యాగాన్ని చేశారు ఔరంగజేబ్ చేతుల్లో, అంటే ఆయన పాలనా కాలంలో. సో వాళ్ళ గుర్తుగా మనం ఇది నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంగా 2021 నుంచి 23 వరకు టాప్ ర్యాంకింగ్లో ఎవరున్నారు అంటే ఈ జెస్సీ రాజ్ గారు ఒక క్రీడలో ఉన్నారు, ఆర్టిస్టిక్ ఛాంపియన్ స్కేట్ ఓస్నియా దాంట్లో. సో ఆమెకి ఇచ్చిన దాంట్లో చెప్తూ వచ్చి మొత్తం 7 విభాగాలలో 17 మంది బాలలకు ఈ అవార్డును ఇవ్వడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఆమె చెప్తూ జవహర్లాల్ నెహ్రూ గారి మాటలైన నేటి బాలలే రేపటి భారత పౌరులు అన్నట్టు ఈరోజు ఈ యొక్క అవార్డులు పొందుతున్న బాలలు 100వ సంవత్సరం వచ్చిన రోజు అంటే 2047 స్వతంత్ర దినోత్సవం నాడు దేశ పౌరులుగా దేశ నిర్మాణంలో పాత్రను పోషిస్తారు అని చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఇది మనకు ఒక వార్తగా మనకు కనిపించింది అన్నది చూసాం. నెక్స్ట్ వచ్చే వరకు విజయవాడలో కలం యోధులు అనేది ఉంది. ఈ డిసెంబర్ 28, 9 తేదీలలో ఇక్కడ విజయవాడ పట్టణము మరియు అదేవిధంగా ఒంగోలు పట్టణము, ఆ ప్రాంత నెల్లూరులో కూడా మొత్తానికి సమావేశాలు అనేవి నిర్వహించబోతున్నారు. 3 వేదికల పైన 25కు పైగా 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించబోతున్నట్టుగా చెప్పారు. దీనికి ఏమని పెట్టారు, పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణం అని. అందులో రామోజీరావు ప్రధాన వేదికపై ఉదయం 9:30 గంటలకు ఇవి ప్రారంభం కాబోతున్నాయి అన్నది చూసాం. దీన్ని ఎవరు ప్రారంభించబోతున్నారు అన్నదాన్ని కనుక చూస్తే, సో మనకు జస్టిస్ ఎన్వి రమణ గారు, ఎవరైతే మనకు చీఫ్ జస్టిస్ ఉండే వారు, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు అనే మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అయిన రామకృష్ణ రాజు గారు. సో దీనికి సంబంధించిందంతా కూడా మనం ఇది చూడడం అనేది జరిగింది. ఇది ఒకటి. తర్వాత ముగింపు సభకు వచ్చే వరకు సంబంధిత మంత్రి గారైన కందుల దుర్గేష్ గారు ఇందులో పాల్గొనబోతున్నారు అని చూస్తాం. దీంతో తెలుగు రచయితలకు సన్మానాలు కానీ, తెలుగు రచయితలకు వాళ్ళ కళల సమ్మేళనం వంటివి కానీ నిర్వహించాలని చెప్పి నిర్ణయించినట్టుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చే వరకు మనకు వ్యవసాయ రంగం అనేది సాధారణంగా భారతదేశం అంటేనే వ్యవసాయ దేశం, ఆల్ ద థర్డ్ వరల్డ్ కంట్రీస్, అందులో మనం కూడా ఒకటే. సో దీనికి మనం ఎప్పటి నుంచో డెవలప్మెంట్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అందులో IARI అంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఢిల్లీలో ఉన్నదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చెరుకుపల్లి శ్రీనివాసరావు గారు దీనికి డైరెక్టర్గా ఎన్నిక కాబట్టి, అంటే ఈయన మొదటి తెలుగువాడు అన్నది మాత్రం మనకు తెలుస్తూ ఉన్నది, ఒక వార్తగా చూసాం. నెక్స్ట్ వచ్చే వరకు భారత సరిహద్దులో ఒక వాటర్ బాంబ్. యాక్చువల్గా 2 సరిహద్దు దేశాల మధ్య స్నేహం అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకవేళ స్నేహం ఉన్నా అది దొంగచాటు స్నేహంగానే ఉంటాయి, సాధారణం మన ఇంటి పక్కల వాళ్ళతో గొడవ ఉన్నట్టుగానే. ఇక్కడ కూడా 2 సరిహద్దు భౌగోళిక సరిహద్దు కలిగి ఉన్న దేశాల మధ్య ఎప్పుడో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఆ ఇష్యూస్ కొన్నిసార్లు యుద్ధాల దాకా దారితీస్తాయి. మనం గతంలో ఏమనుకున్నాము అంటే జస్ట్ ఒక యుద్ధం అంటూ జరిగితే భూతల యుద్ధం, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతోటి లాస్ట్కు మనం ఎక్కడ వెళ్ళామంటే శాటిలైట్స్ను కూడా కంట్రోల్ చేసే స్థితికి వెళ్ళాం. ఇదే కాకుండా ట్రెడిషనల్గా మరొక దాన్ని మొదలుపెట్టాం, అదే వాటర్ బాంబ్ అంటాం. వాటర్ బాంబ్ అనేది చరిత్రలో కొత్తది కాదు. చాలామంది చరిత్రను కనుక పరిచయం ఉంటే మీకు ఋగ్వేదంలో ఒక దగ్గర పేర్కొంటారు దశరాజ యుద్ధం అని. దశరాజ యుద్ధంలో ఆ సుధాముడు అనేవాడు 10 తెగలను ఈ యొక్క పరుషిని అంటే రావి నది ఒడ్డున ఓడించినట్టుగా చెప్పాడు. రావి నది ఒడ్డున ఓడించడానికి కారణం ఏంటంటే ఫ్లడ్డే. ఆ ఫ్లడ్నే ఈరోజు మనం వాటర్ బాంబ్ అని పిలుస్తున్నాం. తేడా ఏం లేదు, అక్కడి నుంచి ఉన్నదే వాడుతూనే ఉన్నాం. ఇంకా మీరు చాలా కేర్ఫుల్గా చూస్తే రీసెంట్గా వచ్చిన మూవీలో కూడా, రీసెంట్ కాదు, ఒక 5 years బ్యాక్ బాహుబలి 2 పార్ట్లో కూడా మీరు చూస్తే ఆ యొక్క అనుష్క రాజ్యం పైన ఎవరో దాడి చేస్తే ఆ వాటర్ని యూజ్ చేసే తాగునీరైనా పర్లేదు ముందు మనం బ్రతకాలని చెప్పేసి అది వదులుతారు కదండి నీళ్ళు, అదే స్కీమ్ ఇది. వేరే ఏం పెద్దగా మీరు కొత్తగా అనుకోకండి. సో దీనిపైన ఈ యొక్క బ్రహ్మపుత్ర నది పైన ఒక ప్రాజెక్టును ఆల్రెడీ 3 గ్యాడ్జెస్ అనే దాన్ని నిర్మించారు. దీనివల్ల ఈరోజు మనం భయపడుతున్నది ఏంటంటే 3 గ్యాడ్జెస్ తోటే భూమి రొటేషన్ స్పీడే తగ్గిందన్నాం. దీని ద్వారా భవిష్యత్తులో సమయమే మారిపోయే అవకాశం ఉంది. కొన్ని సెకండ్లు భూకంపాలు వచ్చే అవకాశం కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది ఉండగానే అలాంటి దాన్నే మరొక దాన్ని అంతకంటే పెద్దదాన్నే ఎక్కడ ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ దగ్గర మనకు భారతదేశంలోకి ఎక్కడైతే వస్తూ ఉందో ఈ వాటర్ టర్న్ అయ్యే ప్రదేశం అక్కడ నిర్మించాలని దానికోసం $137 బిలియన్ కూడా ఇవ్వబోతున్నారని తెలుసు. వాస్తవంగా భారతదేశంలో ఇది బ్రహ్మపుత్ర అంటే దీన్ని టిబెట్లో చైనా వాళ్ళు వీళ్ళందరూ యార్లాంగ్ జంగ్బో అనే పేరిట పిలుస్తారు.
దీనివల్ల నష్టం ఇద్దరికి ఉంది. భారతదేశం ఒకటే కాదు, బంగ్లాదేశ్కి కూడా ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మపుత్ర అల్టిమేట్గా రీచ్ అవ్వాల్సింది ఎక్కడ అంటే బంగ్లాదేశ్కే రీచ్ అవుతుంది కాబట్టి. సో చూడండి, భారతదేశంతో శత్రుత్వం ఉండి నిర్మిస్తుంది అంటే వేరే విషయం. దాంతోపాటు భారతదేశంతో పాటు స్నేహంగా ఉన్న బంగ్లాదేశ్ పట్ల కూడా అదే ఎఫెక్ట్లో ఉంటుంది అన్నది మనం చూసాం. అందుకే ప్రపంచ రాజకీయాలలో కానీ భౌగోళిక సరిహద్దులో కానీ శాశ్వత మిత్రులు అనేవాళ్ళు ఉండరు, శాశ్వత శత్రులు కూడా ఉండరు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం. థ్యాంక్ యూ ఆల్.